లోక్సభలో బాపట్ల లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణప్రసాద్ తెరనిటి గారు పార్లమెంట్లో అత్యధిక హాజరు, ప్రశ్నల ద్వారా ప్రజా సమస్యలను లేవనెత్తడం, కీలకమైన చర్చల్లో చురుకైన భాగస్వామిగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన ఆయనకున్న స్పష్టమైన వైఖరి కానీ, అదేవిధంగా పాలసీ స్థాయి చర్చల్లో ఆయనకున్న నిబద్ధత కానీ, బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిపైన ఒక స్పష్టమైన దృష్టితోటి ఆయన ముందుకు సాగుతున్నారు. ఆయనతోటి ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రయాణం, అనుభవం, పార్లమెంటరీ పనితీరు, ముఖ్యంగా బాధ్యతలు, పార్టీ యొక్క వ్యూహం, దాంతోపాటుగా భవిష్యత్తు ప్రణాళికలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ఆయన యొక్క దృక్పథం, బాపట్ల లోక్సభ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు, ప్రజల యొక్క ఆశలు ఏంటి అనే దాని గురించి ఆయనతో మాట్లాడుకుందాం. సార్, మహాన్యూస్ తరపున మీకు కంగ్రాచులేషన్. ఎందుకంటే పార్లమెంట్లో అత్యధిక ప్రశ్నలు అడిగి అదేవిధంగా ప్రజా సమస్యలు లేవనెత్తడం ద్వారా ఇటీవల గుర్తింపు తెచ్చుకున్నారు. సో ముఖ్యంగా చూసినట్లయితే పార్లమెంట్లో హాజరు ఎక్కువగా ఉంది, మీరు క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతున్నారు. కానీ మీ యొక్క పనితీరు అనేది బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఏ విధంగా ఉపయోగపడింది, మీరు ఎలా ప్రభావితం చేశారు మీ యొక్క పనితీరుతో? థ్యాంక్ యూ అండి. నేను మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టడమే ఫస్ట్ టైం. రాజకీయాల అనుభవం, రాజకీయ నాయకుడిగా మొదటిసారి బాపట్ల ప్రజలసే ఎన్నికై ఫస్ట్ టైము పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు అటు ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీ కానీ ఏం అనుభవం లేదు కాబట్టి ఫస్ట్ డే రాగానే కొంచెం అయోమయంగానే ఉండింది. కానీ బాపట్ల ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని సుమారు 2,15,000 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు. వాళ్ళు ఇచ్చిన దీవెనలు, ఆ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు నాకు గుర్తొస్తుంటాయి. నేనేం చేయాలి, బాపట్ల ప్రజలకి ఏమి ఇవ్వాలి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోసం నేను ఏం పోరాడాలి, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని ప్రిపేర్ అయిపోతూ ఉంటాను. ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, డిబేట్స్లో మాట్లాడుతూ ఉంటాను. కానీ స్టేట్ యావరేజ్, నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ నేను మాట్లాడుతూ నాకు తెలియదు. ఈ మధ్య పార్లమెంట్లోంచి అఫీషియల్ డేటా వాళ్ళు పబ్లిష్ చేస్తే సడన్గా చూస్తే నేను స్టేట్ యావరేజ్, నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ డిబేట్స్లో పాల్గొనడం, ఎక్కువ క్వశ్చన్స్ రేజ్ చేయడం, 377 క్వశ్చన్స్, ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ ఉంటాయి, అన్నిట్లో రేజ్ చేయడం, ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నేను మాట్లాడిన డిబేట్స్లో చూస్తూ ఉంటే ఒకసారేమో అమరావతి అభివృద్ధి కోసం ఒక డిబేట్లో మాట్లాడాను. ఈ మధ్య కాలంలోనే న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఉండాలి, ఎంత ఇంపార్టెంట్ అని దాని గురించి మాట్లాడాను. మళ్ళీ డిబేట్స్, క్వశ్చన్స్ వరకు వచ్చేసరికి ఒక 3 సార్లు నేను స్కిల్ డెవలప్మెంట్ గురించి రకరకాలుగా, ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు కానివ్వండి, అసలు దేశంలో ప్రతి మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి అని కూడా నేను 377లో వాదించాను, పెట్టాను. నా నియోజకవర్గంలో బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా పాలిటెక్నిక్లు, ఐటీఐలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, సంఖ్య పెంచాలి అని కూడా చెప్పాను. అంటే కేవలం నైపుణ్యత మీద, స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒక 5-6 సార్లు నేను మాట్లాడడము, గట్టిగా వాదించడం జరిగింది. అదేవిధంగా నవోదయ స్కూల్ నాకు బాపట్లలో కావాలి, కేంద్రీయ విద్యాలయ కేంద్రం ఇంకోటి కావాలి అని ఎడ్యుకేషన్ మీద, విద్యాభ్యాసం మీద. సో చూస్తూ ఉంటే విద్యాభ్యాసము ఒకటి, దానికంటే పెద్దది నేను వాదించింది, నేను గట్టిగా నమ్మి పార్లమెంట్లో కూడా నా వాయిస్ వినిపించింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి, నైపుణ్యత గురించి. ఎందుకు నేను విద్యాభ్యాసం గురించి కానీ నైపుణ్యత గురించి ఎందుకు నేను తహతలాడుతూ ఉంటాను? ఇంతకుముందు కూడా నేను ఐపీఎస్ అధికారిగా సర్వీస్లో ఉన్నప్పుడే నేను ఫౌండేషన్స్ పెట్టాను. కేపీ ఫౌండేషన్ అని, మలుపు ఫౌండేషన్ అని ఫౌండేషన్స్ పెట్టి చాలా గట్టిగా పనిచేశాను. గ్రామాలు తిరిగాను. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, జార్ఖండ్లో, పంజాబ్లో కూడా తిరిగాను.
ఎందుకంటే నాకు చాలా ఒక గట్టి నమ్మకం ఏమిటంటే మనవాళ్ళు ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నవాళ్ళు డిగ్నిటీతో, గౌరవంతో, ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతో బతకాలి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుని వాళ్ళు సంపాదించిన డబ్బులతోనే వాళ్ళు బతకాలి. ఎవడో వస్తాడు, ఎవరో తెస్తారు, ఎవరో చేస్తారు ఎదురు చూడకుండా మన కష్టార్జితంతోనే మన రెక్కలతో పనిచేసి మన పిల్లలు పోషించాలి. మన పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తయారు చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. 2006లోనే నేను కేపీ ఫౌండేషన్ పెట్టాను. తర్వాత 2017లో మలుపు ఫౌండేషన్ పెట్టాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పుడు ఇచ్చిన అవకాశం, 99లో నాకు అవకాశం ఇచ్చారు. ఒక పోలీస్ అధికారి అయినా ఏపీఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్గా ఎండీగా చేసి అక్కడ నుంచి హైటెక్ సిటీ కట్టే అవకాశాలు, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, హెచ్ఐసిసి అంటాము, తర్వాత గోల్ఫ్ కోర్సు, మెట్రో రైల్ డిపిఆర్ కూడా మనమే తయారు చేసాం. అప్పుడు గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైతే ప్రాజెక్ట్స్ మొత్తం అటు హైదరాబాద్ని ఇటు మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం మార్చేసిందో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ అప్పుడు జరిగాయి. ఆయన ముఖ్యమంత్రి గారు, నేను అధికారిని. అటువంటి చక్కటి ఒక అవకాశం దొరకడం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫుల్ అడిషనల్ ఛార్జ్ అంటారు. సైమల్టేనియస్గా నాకు లిట్ క్యాప్ కూడా ఇచ్చారనమాట. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ లిట్ క్యాప్లో కూడా పనిచేస్తున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది నాకు అప్పుడు అనిపించింది ఆ రోజే. ఈ రోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది మొత్తం భారతదేశం జీవితంలో. అప్పుడు ముఖ్యంగా లెదర్ ఆర్టిజాన్స్ అనే చర్మకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలా, స్కిల్ డెవలప్మెంట్ చేయాలని 1,60,60,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ చేయించాం ఆ రోజు మనం లిట్ క్యాప్ ద్వారా. వాళ్ళకి సుమారు 40,000 మందికి మొత్తం రాష్ట్రం అంతటా ఆ లిట్ క్యాప్ బంకులు ఉంటాయి, షాపులు చిన్న చిన్నవి, అవి ఇప్పించాం. అంతేకాకుండా 5,000 ఎకరాల భూములు మలుపు పార్క్స్, లెదర్ ఇండస్ట్రీస్ పార్క్స్ అని 5,000 ఎకరాల్లో ఏర్పాటు చేసాం. అప్పుడు మళ్ళీ అది ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఒకసారి ఎందుకు వస్తాయో కానీ రాజకీయాల్లో ప్రజల యొక్క జీవితాలతోనే ఆడుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ రోజు ఏదైతే లిట్ క్యాప్ సంస్థ ద్వారా మలుపు కార్యక్రమం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ద్వారా కృష్ణప్రసాద్ అనే ఒక ఎండి ద్వారా ఏమైతే కార్యక్రమం జరిగాయో లెదర్ ఆర్టిజాన్స్కి కానివ్వండి, మాదిగ వర్గానికి చెందిన వాళ్ళకి ఏదైతే కార్యక్రమం జరిగాయో అది బ్రహ్మాండమైన కార్యక్రమం. అసలు మొత్తం భారతదేశంలో ఎక్కడ జరగలేదు. అయితే 2004లో ఎన్నికలు అయ్యాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత పార్టీ మారింది, గవర్నమెంట్ మారింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ పోతుందని అన్ని లెదర్ పార్క్స్లో అన్ని మలుపు ప్రాంగణాలకి లాక్ వేసేసారు, తాళం వేసేసారు. వీళ్ళు ఎవరికి జీతాలు ఇవ్వలేదు, వీళ్ళెవరికి ఏమీ రాకుండా చేశారు ఈ 1,60,000 మందికి. అరే మంచి రోజులు వస్తాయని ఎదురు చూసాం. తీరా చూస్తే మళ్ళీ రాష్ట్రం విభజన అవ్వడం, తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రావడం, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మిత్రత్వం, బంధుత్వం మనకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కూడా లేదు అని ఆ పొలిటికల్ మైండ్తోని మలుపు ప్రాంగణాలు, లిట్ క్యాప్, లెదర్ పార్క్స్ అన్నింటినీ మూసేసి మళ్ళీ వాళ్ళకి ఏం చేయలేదు. ఈ పరంపరలో నేను ఇంకా సర్వీస్లో ఉన్నాను. ఏంటి అన్యాయం జరుగుతుంది ఏంటి అని మలుపు కార్యక్రమాన్ని మళ్ళీ చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళాను. ప్రజల్లోకి వెళ్ళిపోయి మీటింగ్ పెట్టి మనం ఏదైతే ముందో మన కాళ్ళ మీద మనం నుంచోవాలి,
మన పిల్లలని సూక్ష్మ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి, మంచి భవిష్యత్తు తయారు చేయాలి అనేది అన్ని మీటింగ్లు పెట్టి చేసుకుంటూ వచ్చాను. సో నా మైండ్లో ఎన్నో సంవత్సరాల నుంచి, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, దశాబ్దాల నుంచి నా మైండ్లో ఏముందంటే స్కిల్ డెవలప్మెంట్ కావాలా, నైపుణ్యత ఉండాలా, నైపుణ్యత ఉన్న తర్వాత మన చిన్న చిన్న బిజినెస్లు మనం పెట్టుకోవాలా, మన కాళ్ళ మీద మనం నుంచోవాలా, మన ఆత్మగౌరవం మనకు ఉండాలా, మన పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు దొరకాలి అంటే ఈ ఒక జనరేషను ఒక స్టెప్ పైకి వెళ్తే అది చాలు, తర్వాత మెల్లిమెల్లిగా అందరూ వాళ్ళు అందుకుంటారు. ఈ జనరేషన్ ఎప్పుడైతే పైకి ఒక స్టెప్ రాదో అందరు ఎలాగ ఉండిపోతారు. ఇది సరే, మనం లిట్ క్యాపు మలుపు ఒక జాతి గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీరు భారతదేశంలో మొత్తం చూస్తే డెమోగ్రాఫిక్ డివిడెండ్స్ అంటారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్స్ అంటే ఏమిటంటే 2030లోగా యావత్ ప్రపంచంలో భారతదేశ యొక్క పాపులేషన్ మనం అనలైజ్ చేస్తే సుమారు 50% ప్రజలు మన భారతదేశంలో ఉన్నవాళ్ళు ప్రొడక్టివ్ ఏజ్ ఆర్ వర్కింగ్ ఏజ్లో ఉంటారు. వర్కింగ్ ఏజ్లో అంటే ఫ్యాక్టరీలు పోయి పనిచేయడం కానీ, ఆఫీసులు పోయి పనిచేయడం కానీ, స్వయం ఉపాధి కానీ, లేదా అగ్రికల్చరల్ ఫార్మింగ్లో కానీ ప్రొడక్షన్లో ఉండే ఏజ్ 50% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ దీంట్లో ఉంటారు. అంటే మన జీడీపీ అంత పెరగబోతోంది. సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీకు మీ యొక్క అంచనాలకు కానీ ఇప్పుడున్న వాస్తవ పరిస్థితికి కానీ ఎంత తేడా కనిపించింది? మీరు ఎంత మేరకు సక్సెస్ అయ్యారు? ఏమైనా విఫలమయ్యారని చెప్పి భావిస్తున్నారా? ఒకవేళ విఫలమైతే ఎక్కడ విఫలమయ్యారని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఒకటైతే సరే, నేను ఒక అధికారిగా వచ్చాను కాబట్టి, దట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్గా ఎండి పనిచేసి అన్ని ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా చేసి వచ్చిన తర్వాత ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఏ డ్రైవర్ ఆఫ్ ఎకానమీ అని ఒక గట్టి నమ్మకం నాకుంది. అది హైదరాబాద్లో చూసాం, అలా జరిగింది కూడా. ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటి అనేది, బాపట్లలో ఏం కావాలో ఏం అవసరం అని చాలా ఆలోచన చేశాను. చేసినప్పుడు నాకేమనిపించిందంటే, బాపట్ల నియోజకవర్గం కానీ బాపట్ల జిల్లా కానీ మనం చూస్తే ఒకసారి ఈ జిల్లా ఎలాగ ఏర్పాటు చేశారు. ఈ జిల్లా అనేది అటు ఒంగోలు జిల్లా నుంచి చాలా చాలా వెనుకబడిన అసెంబ్లీ సెగ్మెంట్స్ కావచ్చు, మండలాలు కావచ్చు, అవి తీసి, అదేవిధంగా పాత గుంటూరు జిల్లా అంటే పాత ఒంగోలు జిల్లా, పాత గుంటూరు జిల్లాలో ఉన్న అతి తక్కువ అభివృద్ధి చెందిన అంటే బ్యాక్వర్డ్ మండలాలని, అసెంబ్లీ సెగ్మెంట్ని కలిపి ఒక జిల్లా చేశారు, బాపట్ల జిల్లా. అంటే బాపట్ల జిల్లా ఒక బ్యాక్వర్డ్ జిల్లా, దీనిలో తెలిసిపోతూ ఉంది. ఈ బ్యాక్వర్డ్ జిల్లాలో మనం చూస్తే చాలా క్లియర్గా, ముఖ్యంగా కొన్ని సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు ఇటువంటి ప్రాంతాల్లో అయితే అగ్రికల్చర్ కొంచెం ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉంది, స్కిల్స్ తక్కువ ఉన్నాయి, జాబ్స్ తక్కువ ఉన్నాయి. అన్ని రకాలుగా అన్ని రంగాలలో బ్యాక్వర్డ్నెస్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి బ్యాక్వర్డ్ జిల్లాలో ఏం చేయాలి అనేది ఒక ఆలోచనలో నేనున్నాను. సంవత్సరం అయ్యేలోగానే నేను మంచి ఒక కాన్సెప్ట్కి, ఒక ఐడియాకి వచ్చేసాను. చాలా పెద్ద ఎత్తున, మామూలుగా కాదు, చాలా చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి అని. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలంటే ఏమిటి? ఒకటి రైల్వేసు, రెండోది నేషనల్ హైవేసు, మూడోది షిప్పింగ్, నాలుగోది టూరిజం. ఈ 4 కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్ చాలా ఉంది. వీటిని టార్గెట్ చేసి నేను కొత్త ప్రపోజల్స్ తయారు చేసి
ఇక్కడికి వచ్చి మంత్రులతో కలిసి సెక్రటరీలను కలిసి ఆ ప్రాజెక్ట్స్ నేను శాంక్షన్ చేయించుకుంటూ వస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, బాపట్లలో ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుంది అని ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక మీద పనిచేశాను. ఆ విధంగా చూస్తూ ఉంటే ఇప్పుడు మన రైల్వేస్లోనే, కేవలం రైల్వేస్లోనే చూస్తే సుమారుగా 8,000 కోట్ల రూపాయల పెట్టుబడి మనకి రాబోతూ ఉంది. అన్ని ప్రాజెక్ట్స్ రాబోతూ ఉన్నాయి. నేషనల్ హైవేస్లో చూస్తే సుమారు 6,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియావి ప్రాజెక్ట్స్ జరగబోతున్నాయి. మొన్న టూరిజంలో 100 కోట్లు తీసుకొచ్చాము. సూర్యలంకలో డెవలప్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆక్వాలో కూడా ఒక సుమారు 100 కోట్లతోని నిజాంపట్నం దగ్గర ప్రాజెక్టు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తే రైల్వేస్లో ఈ 8,000 కోట్లలో ఏం ప్రాజెక్టులు మనం ఆలోచన చేసాం, ఏం చేస్తాం. అయితే విజయవాడ నుంచి గూడూరు నుంచి ఏదైతే రైల్వే లైన్ ఉందో అది ఇంతకుముందు డబుల్ లైన్, 2 లైన్స్ ఉండేవి. ఇప్పుడు 3వ లైన్ ఆల్రెడీ కడతా ఉన్నారు, అది కంప్లీట్ అవ్వబోతూ ఉంది. అయితే నేనేం చేశాను, ఇంకొక లైన్ 4వ లైన్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక ప్రపోజల్ పెట్టాను. అప్పుడు ఏమన్నానంటే 3వ లైన్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా 4వ లైన్ అప్పుడే ఎందుకు అన్నారు. సో నేను చెప్పాను ఎందుకు అవసరం ఉందని, స్టాటిస్టిక్స్ అన్నీ చూపించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూపించి, అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రి గారికి చూపించి, లేదు సార్ 4వ లైన్ ఇప్పుడు అవసరం ఉంది అని చాలాసార్లు డిస్కషన్ చేసిన తర్వాత ఇన్ ప్రిన్సిపల్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. డిపిఆర్ కూడా స్టార్ట్ చేశారు. అంటే విజయవాడ నుంచి గూడూరు వరకు 4వ లైను. అదే మాదిరిగా రేపల్లె నుంచి తెనాలికి 2వ లైను. ఇవి ఉన్న లైన్ల దగ్గర పక్కన ఇంకో లైన్ వేయడం. ఇది కాకుండా ఫ్రెష్ లైన్స్ అడిగా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. అసలు బ్రిటిష్ కాలం నుంచి రానిది ప్రాజెక్టులు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టు ఎవరు అనుకోలేదు. రేపల్లె నుంచి బాపట్లకి కొత్త లైన్, కొత్త అలైన్మెంట్ వేయాలి అని ప్రపోజల్ పెట్టా. అది కూడా ఇప్పుడు స్టడీ చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు. అదేవిధంగా నిజాంపట్నం హార్బర్ నుంచి మళ్ళీ బాపట్లకి కొత్త రైల్వే లైన్ కావాలన్న. ఈ మధ్య కాలంలో కొత్త ప్రపోజల్ ఏం పంపించానంటే బాపట్ల నుంచి మార్కాపూర్కి, అంటే బాపట్ల నుంచి చీరాల, పర్చూరు, అద్దంకి, అద్దంకి నుంచి మార్కాపూర్ వరకు, దర్శి మార్కాపూర్ వరకు కొత్త లైన్ వేయాలా, వేస్తే ఈ ఏరియా అంతా కనెక్ట్ అయిపోతుంది, తర్వాత మాకు హైదరాబాదు, బెంగళూరు అన్నీ దగ్గర అవుతాయి అని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా స్టడీ చేస్తున్నారు. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేదే. అమ్మా నా రూమ్ ఇచ్చేది లేదు. ఎవరైనా వస్తున్నారా? లేదు. వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఓహో, ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది.